ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. స్నేహితులంతా ఒక చోట కలిస్తే పండగలా ఉంటుంది. అలాంటిది పండగ రోజు కలిస్తే ఇంకెంత సందడిగా ఉంటుంది. తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నమస్తే మేడం. నమస్తే సార్. నిజంగా పూర్వ విద్యార్థులందరూ కలవడం చాలా సంతోషంగా ఉందండి. ఈ పండుగ రోజు కలవడం నాకు ఇంకా ఆనందంగా ఉందిరా. ఎందుకంటే అందరూ ఒక ఏజోలు ఎక్కడ ఉన్నాం కాబట్టి. ఇంతకీ నువ్వు నాగినరా నువ్వు ఇంకా పోలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే అప్పుడు తాగిడికి పోయి ఉంటావు అనుకున్నా. నాగియ ఒరే ఏదేమైనా మీకు ఏజ్ బార్ అవుతుందని బాధగా ఉందరా? నాకు మాత్రం ఆనందంగా ఉందిరా. ఎందుకు? అందులో కూడా బారుంది కదా అని. సరే ఇదిగో మా అందరం వచ్చాం, మనం పిలిచినోడు ఏడు రా ఇంకా రాలేదు. అప్పుడే 50 సంవత్సరాలు ఇప్పుడు 120 ఉంటాయి అడిగి. ఒక నిమిషం నాకు ఫోన్ చేస్తాను. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు మీ అందరం కూడా ఇక్కడ మంచి గెట్ కాదు, మీరేంటి ఏజెడ్ లేరు? రొంగేసాడు, కలరేసి ఇలా ఉన్నాడు. నాగి అశోక్ నువ్వు ఇప్పుడు అలాగే చెప్పు మోసం చేస్తున్నావా? నాగి ఏం చేస్తున్నావమ్మా ఇప్పుడు? నేనా పంజా కూడా బాగుంది కదా. ఓనర్వా? ఏడు సార్ నీ దగ్గర చేత వాటర్ ఎందుకు అవుతాను? గాలి పార్కింగ్ చూసుకుంటున్నాను. పిల్లలు ఏం చేస్తున్నారు? నా పెద్దోడు తోపుడు మంది పురుగులు అమ్ముతున్నాడు. రెండోడు ఏం చేస్తున్నాడు? రెండోడు సులభ కాంప్లెక్స్ ఉంది కదా, 2 రూపాయలు తీసుకుని ఆయన అలా వదిలేకమ్మా, నా దగ్గర పంపించు. అడిగా 2 రూపాయలు కూడా మిగిలినవా? నా అంత దరిద్రం వాడికి వద్దురా, అంత అలా బతకని. కానీ ఎంత దిగినా కూడా డౌన్ తీస్తుంటాడు. ఒక్కేం కాదు, డబ్బులు లేవు అంటే ఏంటి? నువ్వు ఆర్థిక కష్టాల్లో ఉంటే మేము అందరూ చచ్చిపోయాం అనుకున్నావా? మీరు లేట్ కొత్తది అనుకున్నాను. ఊరికా నాకి కష్టాలు ఉంటాయి, నిల కుదిరేస్తాం మనందరం. మనిషికో 1,00,000 అనుకోండి, అందరూ వేసుకుని నా అకౌంట్ లో కొట్టి చెప్తాను. ఇప్పుడు కాదు అకౌంట్ లో అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత అలా ఇచ్చే అంత ఇచ్చావో తెలీదు. లెక్క బొక్క లేక నేను బొక్కలేదు. అవును, అప్పట్లో మనకి లేడీ గెట ప్లేస్ కూడా మా ఒక నీ బ్రెయిన్ అంత మొద్దు మారిపోలేదు. మోహన్ గారు గుట్ట మోహన్ గారు ఏంటి రాలేదేంటి? మోహన్ ఏంటి ఈరోజు జంట గెట పేసేవా? గెటపేటమేంటి? ఆవిడ జంట పొట్ట ముందుకు వచ్చింది అంతే. సర్లే గాని ఇంకొకడు ఉండేవాడమ్మా. ఎవడు? ఆయన ఎవరైనా నల్లగా లాగా ఉండేది, ఏదో మిమిక్రీలో చేస్తుండేవాడు. పందిగాడా ఏది ఈవెంట్ ఉంటుంది, వెళ్ళి వస్తాడు. ఎవరే పంది? హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఎక్కడ ఈవెంట్? ఎక్కడ చెప్ప. ఈవెంట్ కాదురా, సరదాగా అందరూ కలుస్తున్నాం. అంటే ఇప్పుడు పేమెంట్ లేదా? అంటే పేమెంట్ లేకపోతే కానీ మూవ్మెంట్ ఉండదా నీకు? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పూర్వ విద్యార్థుల కలయిక సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, అటెళ్ళండి ఇటెళ్ళండి. లెట్స్ స్టార్ట్ ఏ రాజ్యారా? పూర్వ విద్యార్థుల లకయికేంట్రా, కలయిక కదా రాయమన్నాను. ఎవరితో రాజ్యాలు లకయిక? మన స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడు కదా, శివరెడ్డికి అప్పచెప్పినాడు, రాసేడు లకయిక. అప్పుడు సరిగ్గా రాయక ఇప్పుడు సరిగ్గా రాయక ఏంట్రా మనకి బతుకు? కాదు గురుగారు, నాకు డౌట్. మనం అప్పుడు చేసినప్పుడు మనకు ఒక యాంకర్ సిరి అని ఉండేది కదా, ఏం చేస్తుంది? అయ్యో, సిరి యాంకర్ ఇప్పుడు యాంకరింగ్ చేస్తుంది. నకరాల నాయనమ్మ పవర్డ్ బై కట్టుడు పళ్ళు అని ఏ మాటకి ఆ మాట చెప్పాలి. ఆ రోజుల్లో స్కిట్లు ఎంత బ్రహ్మాండంగా చేసేవాళ్ళు, ఎంత హాయిగా చేసేవాళ్ళు. కానీ ఎలా అయితేనే మనం స్కిట్ల మీద స్కిట్లు ఎలా కొట్టాం? నువ్వే చేసింది చెప్పు. అప్పుడప్పుడు కొడుతుండేవాళ్ళు. సర్లే కానీ ఆ రోజుల్లో శాంతి కుమార్ గారు ఎలా మిమిక్రీ చేసి మనందరిని నవ్వించేవాడైనా, మరి అలాంటి మిమిక్రీ ఇప్పుడు మన ముందుకు మధ్యలోకి వచ్చి ఆ మిమిక్రీ ప్రదర్శనతో మన పూర్వ విద్యార్థులు అందరినీ మీరు బాగా ఎంటర్టైన్ చేయాలి. ఎత్తానే ఏదో ఒకటి ప్రతి దానికి చెయ్యి. కైకాల సత్యనారాయణ గారు ఎలా దగ్గే వాళ్ళ చూపిస్తా. కానీ శాంతి గారు అద్దరు కొట్టేశారు సార్. బ్రహ్మాండంగా చేశారు. ఏం బ్రహ్మాండంగా చేశాడు? వయసు ఇలా అయిపోయింది కూడా కవర్ చేసుకున్నాడు దాన్ని, అంతే. వీడికి దగ్గులు తప్ప ఏం రావు.
అంతసేపు మిమిక్లు కాదు ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ ఇంకా. ఈ చల్లని సాయంత్రం మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? పానకం తాగడానికి వచ్చాం. అవును. సో ఆ పానకం తాగే లోపు మనం ఆ రోజు షూటింగ్ లో ఉన్న ఎన్ని ఆడుకునే వాళ్ళం మనం. ఎవరు ఆడుకోలేదు, మా జీవితాలతో నువ్వే ఆడుకున్నావు. కళ్ళు మూసి జల్లాడదాం. అగ్గి పెట్టి గుగ్గు పెట్టి కోడి కొరంగ పిల్లి పిరంగ నువ్వు దొంగ అంతే దా. మనం ఈ మీద కొడదాం, ఎవరు ముందు కొట్టారో వాళ్ళ పేరు. ఫస్ట్ ఎవరు కొట్టారు? ఆడు కొడుకు మీద కొడతాడు, వీపు మీద కొడతాడు. ఇప్పుడు లాస్ట్ ఆడు కొట్టే ఫస్ట్ ఎవరు కొట్టారు? నేనైతే అలా కొడతానా? అనిసి గారిని కాదమ్మా, ఒకసారి కొట్టాను. నువ్వు కాదు చేతి. ఇప్పుడు మధ్యలో ఎవరు కొట్టాడు? ఎవరు కూడా చిన్నపిల్ల అట్లా స్టార్ట్ చేసింది నువ్వే కదా. ఇప్పుడు పెద్దోడిని అయిపోయాను. వీడి మీద కొత్త పెద్దోడిగా ముసలాడు అయిపోవడం రెడీగా ఉంటాడు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం. సన్మానం చేయడం కోసం అందరం కూడా తలా ఇంత డబ్బులు వేసుకున్నాం. ఈ 10 సంవత్సరాలు పైగా కూడా మన టీంలో గొడ్డులా ఉండి గొడ్డు చాకరీ చేస్తూ టీమును గొడ్డులా కాపలా కాసుకున్న వ్యక్తి మన నాగి కాబట్టి. గుడ్డ అంటున్నాడు రా. ఆడు గొడ్డన గాడిద గుడ్డన పర్లేదు గుర్తించాలి చాలు నాకు అంతే. ఈ రోజు నాగికి మనం సన్మానం చేసుకుంటున్నాం ఈ పండగ రోజు. ఏది ఎక్కడుందిరా? ఏది కొడుముకేది? శాలువా. ఒక్క నిమిషం, ఇష్టం లేదనుకుంటా నాకు చేసేది. చప్పట్లో. మరి ఈ గొడ్డుని ఇంతవరకు ఈ స్టేజ్ కి తీసుకొచ్చింది నేను కాబట్టి శాలువా వీడికి స్వర్ణ కంకణం నాకు. నీకేంటి స్వర్ణ కంకణం? ఏంటి ఇది? గుడ్డ అన్నాడు కదా, గుడ్డ కప్పాడు. నువ్వు రమ్మన్నావని చెప్పి మా ఆవిడ చౌలీలు వల్ల తాగట్టు పెట్టి ఎత్తండ్రా నేను. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది రాఘవ గారు. అందరిది ఒక గెటప్, ఒక కొత్త థాట్ కొంచెం మంచిగా అనిపించింది. వెరీ నైస్ రాఘవ గారు. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు మీ థాట్ చాలా బాగుంది. ఆ ఐడియా రావటం అనేది ఓల్డ్ ఏజ్ అందరూ కలుసుకోవటం. నాగి గారు బాగా చేశారు, చాలా బాగుంది. అంటే పొద్దున్న జబర్దస్త్ తర్వాత ఇంకొంచెం ఏజ్ వచ్చాక నిజంగా ఏం ఆడుకుంటారు. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు పంచులు ఏమి లేవు. మనం అప్పుడు బాగుంది.